హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్వర్స్కి స్వాగతం. సో ఈరోజు నేను చూసిన సినిమా ఏంటంటే దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జననాయగాన్. ఇది తెలుగులో జననాయకుడు అని పేరుతో రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా భగవత్ కేసరికి ఇది అఫీషియల్ రీమేక్. ఇంకా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్ కోసం తీసిన ఒక యావరేజ్ పొలిటికల్ మాస్ సినిమా ఇది. ఇంకా ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే సినిమా కథ మొత్తం వెట్రి కోడన్ అలియాస్ దళపతి విజయ్ చుట్టూ తిరుగుతుంది. వెట్రి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను విజ్జి మమితా బైజు అనే ఒక చిన్న పాప బాధ్యతను తీసుకుంటాడు. ఆమెను ధైర్యంగా పెంచి ఆర్మీ ఆఫీసర్ చేయాలన్నదే అతని ఆశయం. కానీ విజ్జి చిన్న వయసులోనే ఒక బొమ్మను చూసి విపరీతంగా భయపడుతుంది. కట్ చేస్తే ఆ బొమ్మ వెనక దేశాన్ని ముంచేసే ఒక పెద్ద పొలిటికల్ మాఫియా కుట్ర దాగి ఉంటుంది. ఇక మాజీ పోలీస్ ఆఫీసర్ విలన్ అయిన జాన్ హెమ్లర్, బాబీ డియల్, అలాగే ఒక స్వార్థపరుడు అయిన రాజకీయ నాయకుడు రంగస్వామి ప్రకాశ్రాజ్, వీళ్ళిద్దరూ కలిసి సమాజంలో గొడవలు ఎక్కెత్తించి అల్లకొల్లోలం సృష్టించి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తారు. ఆ బొమ్మకు విజయ్ భయ్యానికి ఉన్న లింక్ ఏంటి, అసలు విజయ్ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, సమాజాన్ని పట్టిన ఈ రాజకీయ రోగాన్ని విజయ్ తన స్టైల్లో ఎలా క్లీన్ చేశాడు అనేది ఈ జననాయకుడు అసలు కథ. ప్లస్ పాయింట్స్: దళపతి విజయ్కు కెరియర్లో ఇది లాస్ట్ మూవీ కావడంతో ప్రతి సీన్లోనూ అల్టిమేట్ ఎనర్జీ చూపించారు. ముఖ్యంగా ఆయన చెప్పే పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ థియేటర్లో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వల్ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా స్టైలిష్గా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇవి మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. అలాగే కొన్ని నార్మల్ సీన్స్ కూడా అనిరుద్ తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి లేపాడు. విజయ్ ఎలివేషన్ సీన్స్కి ఇచ్చిన బీజిఎం థియేటర్ చిరిగిపోయేలా ఉంటుంది. ఇక అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే పాయింట్, సొసైటీలో జరిగే కొన్ని విషయాలను చూపించిన విధానం బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమా టైం 3 గంటల కంటే ఎక్కువ ఉండటంతో చాలా పెద్ద మైనస్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ చాలా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఇక పెద్ద విలన్గా బాబీ డియల్ రోల్, అతని ప్లాన్స్ అంత పవర్ఫుల్గా అనిపించవు. విజయ్ ఇమేజ్ ముందు విలన్ పాత్ర చాలా వీక్ అయిపోయింది. డైరెక్టర్ వినోద్ పొలిటికల్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ నడిపించడంలో పెట్టలేదు. స్క్రీన్ మీద నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా ఊహించవచ్చు. ఇక ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. అయితే కొన్ని ఫైట్స్, హింస ఉండే సీన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చి, మీరు ఆల్రెడీ భగవత్ కేసరి చూసి ఉంటే ఈ సినిమా మీకు కాస్త బోరు కొట్టచ్చు. కానీ మీరు విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యి ఆయన చివరి సినిమా థియేటర్లో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 2.7 అవుట్ ఆఫ్ 5. అలాగే మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.